నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. తెలంగాణ రక్షణ సేన కార్మికుల ఫ్రెండ్లీ పార్టీ అధికారంలోకి వచ్చాక కార్మికుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటుందన్నారు. ప్రైవేటు సంస్థలు శ్రమ దోపిడీ చేస్తే కొరడా జులిపించాల్సిన ప్రభుత్వమే కార్మికుల శ్రమ దోపిడీ చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్మికులు రోడ్ల మీదకు వచ్చి హక్కుల కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ రక్షణ సేన ట్రేడ్ యూనియన్ ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు, ఉద్యోగులు, టీచర్లకు అన్యాయం జరుగనివ్వదన్నారు. ఆర్టీఐ 9 న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నె మల్లేశం. కొంతగా లీడర్షిప్ చేసే వాళ్ళకి 12 అవుతుంది, మళ్ళీ పొద్దుగాలు లేవాలి, ఆ 7:30 వరకు బయటపడ్డామంటే మళ్ళీ 12 అవుతుంది. అంటే ఒక మనిషి జీవితంలో ప్రతి రోజులో 24 గంటలు ఉంటే 18-19 గంటలు తన పనికే అంకితమై పనిచేస్తున్న సమయం ఇది. ప్రపంచమంతా కూడా అదే జరుగుతుంది. మరి నువ్వు 16 గంటలు, 17 గంటలు, 18 గంటలు పని ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ పని ప్రదేశాల్లో మనకు అన్ని రకాల సౌకర్యాలు కావాలి, అన్ని రకాల భద్రత కావాలి, అన్ని రకాల మనకు ప్రొటెక్షన్ కావాలి, సెక్యూరిటీ కావాలి, ఉండేటటువంటి ఆస్కారం ఉండాలి. ఉదాహరణకు ఆడపిల్లలు చాలామంది పనిచేసేటటువంటి ఫ్యాక్టరీలో ఖచ్చితంగా చంటి పిల్లలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అక్కడ ఉండాలి. ఉంటేనే పని కరెక్ట్ చేయగలుగుతారు. ఒక పక్క ఇంటికాడ పిల్లల మీద గుంజుతుంటే ఇక్కడ పని చేయమంటే చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎట్లా అయితే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతూ ఉంటుందో, ఎట్లా అయితే ప్రజాస్వామ్యం పరిణితి చెందుతూ ఉంటుందో, తన ప్రజల యొక్క హక్కుల్ని కాపాడుకుంటూ తన ప్రజలకు సంతోషంగా పనిచేసుకునేటటువంటి వాతావరణాన్ని కల్పించేటటువంటి పరిస్థితి. అందరికన్నా ఎక్కువ శ్రమ దోపిడీ చేసేదే ప్రభుత్వం. వాస్తవానికి ప్రభుత్వం ఎట్లుండాలి? ఒక ప్రైవేట్ కంపెనీలో 50 మంది ఉద్యోగులు ఉన్నారంటే వాళ్ళకు జీతాలు మినిమం వేజెస్ కన్నా తక్కువ ఇస్తే ప్రభుత్వం కొరడా జులిపించి నువ్వు ఇస్తావా సస్తావా అని ప్రైవేట్ యాజమాన్యాన్ని భయపెట్టి ఇప్పియాలి. కానీ ఇలా ఏం జరుగుతుంది? మన అవుట్సోర్స్ కార్మికులు ధర్నా, మన కాంట్రాక్ట్ కార్మికులు ధర్నా, మన పార్ట్ టైం కార్మికులు ధర్నా, మన రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ధర్నా. ప్రతి ఒక్కరు కూడా మాకు పనికి తగ్గ వేతనం వస్తలేరని ధర్నా, బాధ, ఆక్రోశం, ఆవేదన. ఉల్టా ఎవరన్నా గట్టిగా పిడికిలేసి మాట్లాడితే కేసులు పెట్టుండ్రి, వీళ్ళకి సస్పెండ్ చేయండి, లేకపోతే ఇందాక మా శివమ్మ చెప్పినట్టు పొలిటికల్గా ఒత్తిడి పెట్టండి. ఇట్లుంటాయి ఆ ప్రభుత్వాలు. అంటే ప్రభుత్వమే శ్రమ దోపిడీ చేస్తే, ప్రభుత్వమే ప్రైవేట్ వానికి నువ్వు ఎన్ని రకాలుగా దోపిడీ చేసుకోవచ్చో మార్గం చూపిస్తే ప్రైవేట్ వాడు ఎట్లా చూసుకుంటాడు? ప్రైవేట్ కంపెనీలు అంటే లాభాలకు పెట్టినాయి. మరి ప్రభుత్వంలో ఉన్న కార్మికుల్ని, ప్రభుత్వంలో ఉన్న వర్క్ ఫోర్స్ని ఎంత బాగా చూసుకోవాలో ప్రభుత్వం. ఇవాళ నేను టీఆర్టీయూ లీడర్స్కి, టీఆర్ఎస్ పార్టీ నాయకులకి చాలా బలంగా చెప్పదలుచుకున్నా, మనము ప్రభుత్వంతో చాలా బలంగా కొట్లాడాల్సి ఉంటుంది. ప్రైవేటులో ఉండేటటువంటి అనార్గనైజ్డ్ సెక్టర్లు ఉన్నటువంటి కార్మికుల కోసం ఎంత బలంగా గలమెత్తుతామో ప్రభుత్వం మీద అంతకంటే బలంగా గలమెత్తాలి. ఎందుకంటే ప్రభుత్వం మార్గదర్శకంగా ఉండాలి. ప్రభుత్వం అనేటటువంటిది ప్రజలకు కానీ ప్రైవేట్ వాళ్ళకి కానీ మార్గదర్శకంగా ఉండాలి. వాళ్ళే తప్పు చేస్తే, వాళ్ళే దోపిడీ చేస్తే ప్రైవేట్ ఉన్న అనేటటువంటి హక్కు రాదు. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కావచ్చు, అవుట్సోర్స్ ఎంప్లాయీస్ కావచ్చు, వీరందరి పక్షాన కూడా మేము నిలబడి పనిచేస్తాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ లేబర్ ఫ్రెండ్లీ పార్టీగా ఉంటుంది, రేపు టీఆర్ఎస్ పార్టీ లేబర్ ఫ్రెండ్లీ గవర్నమెంట్గా ఉంటుంది. ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం. వచ్చిన తర్వాత ఒకటే విధానం చెప్తున్నాం, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో అందరూ పర్మనెంటే ఉంటారు. ఎవరు అవుట్ సోర్సింగ్ ఉండదు, ఎవరు కాంట్రాక్ట్ ఉండదు, ఎవరు కాంట్రాక్ట్ ఉండదు.